హాయ్ దిస్ ఇస్ #you. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది అండ్ ఇన్ఫాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పేది ఏంటంటే నేను విజయవాడలోనే ఉన్నాను, నన్ను వచ్చి కావాలనుకుంటే అరెస్ట్ చేసుకుంటారు, నేను ఎక్కడ పారిపోవట్లేదు అనే సంకేతాలు కూడా ఆయన ఇచ్చేశారు. అండ్ పర్టికులర్గా ఒక 1.5 hour ప్రెస్ మీట్ చూస్తే మాత్రం 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ అనేది ఎలా చేశారు, దాని తర్వాత 2024 నుంచి 25 దాకా గడిచిన ఈ సంవత్సరంలో లిక్కర్ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా హీ హెస్ గివెన్ ఎ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇదంతా కాకుండా చాలా ఎగ్జూబరెంట్గా ఆయన హీ హెస్ ఈవెన్ సెడ్ ట్విట్టర్ హ్యాండిల్స్, వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోను తర్వాత ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోను ఏదో డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. మనం ఇంక్విజిట్ క్యూరియస్ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ పెంచుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో దానికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు అని కూడా ఆయన చెప్పుకున్నారు. ఎనీవేస్ అదంతా పక్కన పెట్టినప్పుడు ఆయన బాధ కొన్ని విషయాల్లో వ్యక్తపరిచారు. బేసికల్లీ లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి, ఆయన పైన వచ్చిన ఆరోపణల్ని బేతాళుడు కథలు అని చెప్పి ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నాడు. ఈ రకంగా చూసుకుంటే ఆఖరికి వచ్చే నెల 4వ తారీఖున ఏమో మరి ఆయన యాంటిసిపేషన్ ఏంటో తెలీదు, ఇంకా 4వ తారీఖున వెనుపోటు దినం అంటే బిట్రేయల్ డే కింద ప్రకటించి ఆ రోజు ఆల్ సెక్టర్స్ అంటే జనాలు, సామాన్యులు, మహిళలు, ఎవరైనా డిజేబుల్డ్ పీపుల్ ఆర్ ఎవ్రీవన్ ఇన్ ద స్టేట్ ఇలాంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి. అండ్ వెనుపోటు దినం అంట, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు ఆ రోజు కాబట్టి వెనుపోటు దినం రిజల్ట్స్ వచ్చిన రోజు. సో వెనుపోటు దినం కింద డిక్లేర్ చేసుకుని ఆయన బేసికలీ ఆ రోజు మళ్ళీ కవాతలు దొక్కాలని చెప్పి స్లోగన్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా కాకుండా హెరాస్మెంట్ మీద ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఆయన ఫేస్ చేసిన అలిగేషన్ అన్నిటిని నలిఫై చేసుకోవడానికి ఇప్పుడున్న 2024 నుంచి 25 దాకా పీరియడ్ని ఖర్చు పెడుతూ కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 దాకా జరిగిన లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో 3,200 కోట్లు, 3,113 కోట్లు, రాజ్ కసిరెడ్డి ఆస్తి 2,000 కోట్లు, ఇదంతా కాకుండా నకిలీ మధ్య పేర్లు అంటే ఫేక్ నేమ్స్ మీద రిలీజ్ చేసిన పెద్ద కుంభకోణం గురించి ఆయన ఈరోజు ఎక్స్పోజ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తుంటే కనుక ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కక్ష ఏదైతే ఉందో ఆయన పైన ఉన్న కక్షను తీర్చుకుంటూ అండ్ ఇదంతా కాకుండా ఆయన పైన ఉన్న కేసుల్ని మాఫీ చేసుకోవడానికి చేసే ఒక ప్రక్రియ కింద చూడాలి తప్ప ఇంతకంటే ఏం లేదు. లిక్కర్ కుంభకోణం అనేది జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇదంతా కాకుండా రాజ్ కసిరెడ్డి గురించి పేర్లు వచ్చినాయి అండ్ ఆయన చాలా వ్యక్తపరిచిన బాధ కొంతమంది మీద ఎలా ఉందంటే ధనంజయ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నాడో అతనికి ఒక కొడుకున్నాడు, పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో అరెస్ట్ చేయడం ఏంటి, కృష్ణమోహన్ రెడ్డి ఆ ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి ఆయనకు కూడా ఒక డాటర్ ఉంది, పెళ్లి చేయాలని రోజులు చూస్తున్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ ఏంటి, బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతీ సిమెంట్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ వాళ్ళ కూతురు కూడా పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఈ టైంలో అరెస్ట్ చేయడం ఏంటి. ఇదంతా కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ లెవెల్ ఐపీఎస్ కొడుకు మ్యాచెస్ చూస్తుంటే వాళ్ళ మిసెస్ గారు ఫోన్ చేసి అవతల సంబంధం వాళ్ళని భయపడకండి ఇవన్నీ ఫేక్ కేసు అని చెప్పి సర్దు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇవి కూడా మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కావట్లేదు, ఇంత సంస్కారవంతంగా వీళ్ళందరి పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సడన్గా జిందాల్ని తీసుకొచ్చి జిందాల్ ఆంధ్రప్రదేశ్కి రాను, ఇక్కడ పెట్టుబడి పెట్టను, ఆంధ్రప్రదేశ్ ఇస్ అ వెరీ స్కేరీ ప్లేస్, ఇంత పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జత్వానీ ఇష్యూని తీసుకొచ్చినప్పుడు ఒక మహిళ ఎఫెక్టెడ్ మహిళ కుక్కల గారి కొడుకిచ్చిన కేసు ఒక ఫేక్ కేసు అని తేలిన తర్వాత కూడా హీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. కూర్చుని గెత్వానీ వెటకారంలో పీక్స్ లెవెల్ వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళన్నీ మాట్లాడడానికి మాత్రం సంస్కారవంతంగా మాట్లాడతారు. జత్వానీ ఇష్యూ వచ్చేటప్పటికి మాత్రం గత్వానీ వినండి ప్రెస్ మీట్లో ఆయన అంది ఈ రకంగా మాట్లాడతారు. ఈ రకంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఐపీఎస్ వీళ్ళందరూ కూర్చుని ఆ అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్స్ డీజీ లెవెల్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూర్చొని ఆ అమ్మాయిని ముంబై నుంచి తీసుకొచ్చి ఎంత హెరాస్ చేశారనేది కనిపించట్లేదా జనాలకి. మాట్లాడుతుంది లిక్కర్ కేసు గురించి, లిక్కర్ కేసులో గత్వానీ ఏంటి, వీళ్ళ పిల్లలు మిగతా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కాదా, మాట్లాడేది ఎప్పుడైనా కొంచెం ఆలోచించి మాట్లాడక్కర్లేదా, వేరే మహిళల పైన పిలిచే పేర్లు ఇవా. హ్యావ్ యూ సీన్ ఈరోజు దాకా కోర్టు ఎక్కడన్నా జత్వానీ షీస్ కన్విక్టెడ్ ఫర్ దిస్ క్రైమ్ అని చెప్పి ఎక్కడన్నా జడ్జ్మెంట్ వచ్చిందా? రాకముందే అమ్మాయి గురించి గెత్వానీలేంటి, హెరాస్మెంట్ సరిపోలేదా జరిగింది ఆ టెన్యూర్లో అమ్మాయికి, పీరియడ్స్కి ప్యాడ్స్ ఇవ్వలేదన్న విషయం ఒక్కటి కాకుండా ఎవరికి ఫోన్ చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆశ వచ్చి తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టిన అమ్మాయి గురించి ఇవా మీరు చేస్తున్న కమెంట్స్.
అప్పుడు తీసుకొచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు లుకౌట్ సోకాల్డ్ విశాల్ గున్ని ఐపీఎస్ చెప్పింది సీఎం ఒక పిలిచి మాట్లాడాడంటే ఈయన చెప్తున్నారు ఈ రోజు కూర్చుని లిక్కర్ కుంభకోణంలో మనకి గూగుల్ లుకౌట్స్ చూసుకుని దాని ప్రకారం బేస్ చేసుకుని కేసు ఫిల్అప్ చేయాలి కానీ ఇలా చేయడం ఏంటంటే ద టాక్ అబౌట్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ విశాల్ గున్ని. ఈ రకంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు గురించి ఇంత జాగ్రత్తగా వివరణలు మిస్సెస్ ఇలా బాధపడుతున్నారు పెళ్లి సంబంధాల గురించి అని మాట్లాడుతుంటే ఒక అమ్మాయి నిండు జీవితాన్ని తీసుకొచ్చి కుక్కల గారి కొడుకు ఇచ్చిన ఫేక్ కేసు ఏదైతే ఉందో దానిపైన ఐపీఎస్ ఆఫీసర్స్ని పంపించాల్సిన ఇష్యూ కానే కాదు. 2018లో అమ్మాయి అగ్రిమెంట్ చేస్తున్న విషయం పైన యూ బీయింగ్ ఎన్ ఎక్స్ సీఎం అండ్ యూ బీయింగ్ అ లీడర్ మీరు కూర్చుని ఒక విక్టిమ్ని పట్టుకుని గెత్వాని అంటుంటే మహిళలు చూసి మిమ్మల్ని ఎలా స్పందిస్తారు, మిమ్మల్ని ఎలా హర్షిస్తారు మిమ్మల్ని చూసి. You're talking about the liquor scam, you're talking about the arrest. Why couldn't you confine yourself to this? And ఇదంతా కాకుండా హెరాస్మెంట్స్, లోకల్ పాలిటిక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి హెరాస్మెంట్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, దాంట్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిరిగి పైకి వచ్చిన నేత కింద పేరు పడిన జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్పుకున్నప్పుడు when your harassment is being counted so much on record for you, ఈ జత్వాని హెరాస్మెంట్ ఎందుకు కౌంటర్లోకి రాలేదు ఆ రోజు? పట్టించుకునే వాళ్ళు ఉండరా? మాట్లాడే వాళ్ళు ఉండరా? బేతాళుడు కథలు. ఏది బేతాళుడు కథ? ఏది బేతాళుడు కథ చెప్పండి. జత్వాని చేసిన తప్ప అది కాదా బేతాళుడు కథ? పెద్ద బేతాళుడు కథ చెప్పింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బేతాళుడు కథ చెప్తున్నారని చెప్పి ఈయన చెప్తున్నారు. వెరీ గ్రేట్. ఇదంతా కాకుండా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూర్చొని మనం చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యం వెళ్తే రెడ్ బుక్ రాజ్యం అంట. నాకు అర్థం కావట్లే ఇది. రెడ్ బుక్ రాజ్యం అనేది కోర్టులో ఒప్పుకుంటాయా? కోర్టులో ఒప్పుకుంటాయా? ఇది కూడా తెలీదా మీకు? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటేనంట ఈయన చెప్పిన సంఖ్యలు చూసుకుంటే మర్డర్లు జరిగిపోయినాయి. దాని తర్వాత ఇల్లీగల్ కేసులు 2266. వైఎస్ఆర్సీపీ వర్కర్స్ వీళ్ళని జైలు పంపించిన సంఖ్య 500 అంట. ఇల్లీగల్ కేసెస్ సోషల్ యాక్టివిస్ట్ అంట, సోషల్ మీడియా యాక్టివిస్టులు 440. ఇదంతా కాకుండా జర్నలిస్ట్ పైన అటాక్లో 11. దాని తర్వాత కేసులోని జర్నలిస్ట్ 63. ఏంటిదంతా? దీనికి ఒక అప్లోడింగ్, ఒక ఫైలు, ఒక కౌంటరు, దానికి ఒక ప్రింట్, ప్రెజెంటేషన్, పేపర్, ప్రెస్ మీట్. ఏం మాట్లాడుతున్నారండి? కోర్ట్స్ రెడ్ బుక్ ఒప్పుకుంటుందా? మీకు తెలుసా ఇది? మీరు చెప్పే మాటలా ఇవి? యూ బీయింగ్ అ లర్న్ పర్సన్ యూర్ టాకింగ్ అబౌట్ రెడ్ బుక్ వల్ల వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, రెడ్ బుక్ వల్ల జైల్లో ఉన్నారు. కేసెస్ ఎలా అడ్మిట్ అవుతాయి? రిమైండ్కి ఎందుకు ఇస్తారు? కేసులో స్ట్రెంత్ లేకపోతే ఒక పర్సన్ రిటైన్ చేయగలుగుతారు ఎవరన్నా? టెల్ మీ దట్. నో, వాటికి ఆన్సర్లు ఉండవు. నౌ when coming to the biggest question, who is రాజ్ కసిరెడ్డి? చెప్పండి. లిక్కర్ కుంభకోణంలో అంటే రాజ్ కసిరెడ్డి కేసినేని చిన్ని బిజినెస్ పార్ట్నర్గా ఉండటం వల్ల అప్రూవర్గా ఫోర్స్ చేసి అతను అప్రూవర్గా మార్చి జగన్మోహన్ రెడ్డి పైన బాణం విధించారు అంటే మాట్లాడుతున్నారు. రాజ్ కసిరెడ్డి మీ ఐటీ సలహాదారుడు కోవిడ్ టైంలోనే ఎందుకు ఉంచారు? తర్వాత అతని పొజిషన్ మేము రీవ్యాంప్ చేయలేదు, మళ్ళీ రీకన్సిడర్ చేయలేదు. 2 ఏళ్ల పాటు రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీకి ఐటీ సలహాదారుడుగా ఉన్నంత మాత్రానే ఇంత పేర్లు లాగేస్తారా? దే వర్ నో వే కనెక్టెడ్ అంటున్నారు. దెన్ వై డిడ్ రాజ్ కసిరెడ్డి టేక్ యువర్ నేమ్? ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిందా? లేదు. విజయసాయి రెడ్డి హీ టుక్ అప్ ద పర్సన్ పక్కన నుంచుని నెంబర్ 2గా ఉండి ఇలా భుజాలు రాసుకున్న విజయసాయి రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటున్నారు? 3.5 సంవత్సరాలు ఏదైతే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకున్న పొజిషన్ వదిలేసి టీడీపీ కొమ్ము కాసుకుంటే వాళ్ళకి 3.5 సంవత్సరాలు బెనిఫిట్ చేసి రైట్ నౌ మనకున్న పొజిషన్కి రాజ్యసభకి ఎవరిని పంపించలేమన్న విజ్ఞత కూడా లేకుండా రాజ్యసభ స్థానానికి సో కాల్డ్ రాజీనామా ఇచ్చిన విజయసాయి రెడ్డి ఆళ్ళ మనిషి. ఏం మాట్లాడుతున్నారండి? చిట్టి నాయుడు, లోకేష్ నాయుడు వగేరా కమెంట్లు చేసేటప్పుడు మీ మనిషి కాదా? అప్పుడు ఎవరైనా విజయసాయి రెడ్డి నిలేశారా? నేను భరించలేనికి కుంభకోణం నా వల్ల కాదు అనుకుని వచ్చాడో లేకపోతే ఎలా వచ్చాడో నాకేం తెలీదు. వచ్చి రాజ్ కాస్ రెడ్డి పేరు చెప్తే మాత్రం అవతల వ్యక్తి మనిషి. వాట్ ఈస్ ద గేమ్ యు ఆర్ డూయింగ్? రెడ్ బుక్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. నిన్న చిత్త కాగితం మీద ఏ కాగితం మీద పేర్లు రాసుకోండి, ఇదొక రాజ్యాంగం మొదలుపెట్టింది మీరు కూడా కదా? వెరెంట్ యూ ఇన్ ద సేమ్ ప్లేన్ ఇఫ్ యూఆర్ టాకింగ్ లైక్ దిస్? Or were you awe-inspired? అది చెప్పండి. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా రాజ్ కసిరెడ్డి అవతల మనిషితో బిజినెస్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ అసలు ధనుంజయ రెడ్డికి ఏం అవసరం, ఈ డిపార్ట్మెంటే కాదు అని చెప్పుకుంటూ బాలాజీ గోవిందప్ప ఒక గ్రేట్ రినౌన్ పర్సన్, ఇతన్ని కూడా తరివేస్తే ఇంకెవరు రారనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిన జిందాల్ తిరిగి వస్తే ఏ స్త్రీ కూడా హర్షించదు ఈరోజు. ఇట్ ఈస్ నాట్ జిందాల్ రిజెక్టింగ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ రిజెక్టింగ్ జిందాల్. జిందాల్ లాంటి వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానంటే జత్వానీలు ఎంతమంది తయారవుతారు, ఎంతమంది సిచ్యువేషన్లో అవుతుందని తెలిసి అలాంటి పారిశ్రామికవేత్తలకి ఎవరైనా రెడ్ కార్పెట్ వేస్తారా? ఇట్ ఈస్ నాట్ సమ్ జిందాల్ రిజెక్టింగ్ ఆంధ్రప్రదేశ్. రిమెంబర్ దిస్.
ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ హూ ఇస్ రిజెక్టింగ్ జిందాల్. రాష్ట్రానికి వద్దు ఇలాంటి అరాచకులు. ఇది వాస్తవం. ఒక జిందాల్ మెప్పుకోవడం కోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళిన మీరు ఆఖరికి ఈరోజు మీరు చెప్తున్నారు బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇట్ ఈస్ అ రోబస్ట్ సిస్టమ్, తీసుకెళ్ళిపోయి డైనమిక్ వేగా క్లియర్ అవుతుందని చెప్తున్నారు. మద్యం తాగిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కింద కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. మీరు డబ్బుల రూపాయన ట్రాన్సాక్షన్ చేశారా లేకపోతే ఆన్లైన్ పేమెంట్లో ట్రాన్సాక్షన్ చేశారా? మీకు తెలీదా ఎన్ని కల్తీ బ్రాండ్ డూప్లికేట్ పేర్లతో స్టిక్కర్లు ఒకటి వేసుకుని మిస్లీడింగ్గా వచ్చి జనాల్ని ఎంత దోచుకుందో, ఎంతమంది ఆరోగ్యం నాశనమైందో మీకు తెలీదా? కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక చేయండి. జనాలకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. క్యాష్ ట్రాన్సాక్షన్సే హెడ్గా వెలుకున్న లిక్కర్ కుంభకోణం ఎన్ని వేల కోట్లను తేలుతుంటే ఈ రోజున తరుణంలో మేత అరెస్ట్ అవుతున్న తరుణంలో సంకేతాలన్నీ క్లియర్గా ఈరోజు కోర్టు ముందు సిట్ అండ్ ఈడీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సిట్ కోర్టు ముందు ఈరోజు ఆల్ ద కంప్యూటర్స్ ద టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉచ్చు గట్టిగా బిగుసుకునేటట్టు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తున్న తరుణం ఇది. ఇదంతా పక్కన పెడితే వాసుదేవ్ రెడ్డి ఇంట్లో జరిగిన రేట్స్లో బంగారు రిసిప్ట్లు ఒకటి కాదు, డజన్లు కొద్ది బంగారు రిసిప్ట్లు. ఎవరి కోసం కొన్నది బంగారం? కొనే అంత అర్హత ఎవరికి ఉంది? రాష్ట్రంలో క్వింటాల్ బంగారం కొన్న గొప్ప మేధావి ఎవడు? ఎవరికన్నా అర్థమవుతుందా? డబ్బులు ఏ రూపాయన మారినాయి, దుబాయ్కి ఎలా వెళ్ళినాయి, దుబాయ్ నుంచి ఆ బంగారం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ షెల్ కంపెనీస్కి ఎలా రూట్ అవుట్ అయినాయి, ప్రతి ఒక్కటి పక్కాగా కోర్టు ముందు ప్రూవ్ చేసిన తర్వాతే అరెస్ట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఈయన ఐ డోంట్ అండర్స్టాండ్ వై జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఐఎమ్ రెడీ, నాతో దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు అందరికీ ఉంటాడు, ఆరోగ్యం నాశనమైన వాళ్ళ పట్ల ఉంటాడు, రాష్ట్ర ఖజానాలో జనాలు డబ్బును దోచుకున్న పట్ల దేవుడు ఉంటాడు, ఒక్క మీ పట్లే ఉండడు దేవుడు, అందరి పట్ల దేవుడు ఉంటాడు. గాడ్ ఈజ్ యునానిమస్ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి సిచ్యువేషన్లో హీ ఈజ్ మెన్షనింగ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ అరెస్ట్. ఎవరన్నా వెళ్ళి ఈ రెడ్ బుక్ గురించి లిక్కర్ స్కామ్ల గురించి నాలెడ్జ్ కావాలనుకుంటే ఆ ట్విట్టర్ హ్యాండిల్లో తెలుసుకోండి. దిస్ ఇస్ నౌ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ కోటా ఫర్ ద ప్రెస్ మీట్ టుడే. థ్యాంక్ యూ.